తిరుపతి లడ్డూ ప్రసాదం చుట్టూ నీచమైన రాజకీయం అయితే ఆగడం లేదు. దాని చుట్టూ రాజకీయాలు చేయకండి అని సుప్రీంకోర్టు చెప్పిన, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్, సిబిఐ కూడా భాగస్వామి. వాళ్ళు ఇందులో ఏ జంతువులకు కలవలేదు అని చెప్పిన, వాటన్నిటినీ ఏది కూడా అధికార పార్టీ పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఒకటే పాట, కలిసింది 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 జగన్ను రాజకీయంగా బద్నాం చేయడానికి ఉపయోగపడుతుందేమని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేసి దేవుడితోనూ దేవుడి ప్రసాదంతోనూ ఆటలాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అండ్ వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కాసింత ఆవేదనతోనో కాసింత భావోద్వేగంతోనో తాను కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని ఆయన ఏమంటారో వినండి. ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలి. పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలి. నీ ఎల్పిజి కంపెనీలో పాలే లేకుండా పెరుగు అమ్మినావు, పాలే లేకుండా పెరుగు అమ్మినావు. ల్యాబ్ రిపోర్ట్ చేసి నీకు ₹1,00,000 జరిమానా ఇచ్చినారు. నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని? నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి, ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వేస్తే ₹1,00,000 జరిమానా కట్టావు. మరి జరిమానా కట్టామంటే అర్థమేమని? జరిమానా కట్టామంటే అర్థమేమని? తప్పు చేసినానని చెప్పి ఒప్పుకోవడం. ఈ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొడుకు ఈ భూమండలంలో తప్ప ఎవరు ఉండరు. ఈ భూమండలంలో ఎవరు ఉండరు, ఈ రాష్ట్రంలో కాదు. పాలే లేకుండా పెరుగు అమ్మిన నోడికి ఏం పెద్దప్ప పని అప్ప? నువ్వు అంతరాత్మ సాక్షిగా ఏమొచ్చదు నాకు? నీకు ఇది సరిపోదు స్వామి, నీకు ఇది సరిపోదు. ఇంకా దీనికి పులి స్టాప్ పడాలంటే, సిబిఐ సరిపోలే, సుప్రీంకోర్టు సరిపోలే, భక్తులు సరిపోలే, మా ఆధారాలు సరిపోలే, మా ల్యాబ్ రిపోర్టు సరిపోలే. ఇంకా దీనికి ఒక్కటే మార్గమే. ఇంకా ఏం లేదు దీనికి. ఇంకా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలి తన యొక్క పవిత్రతను. నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు, స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో దీనికి శిక్షగా నీ నోరు పడిపోవాలా, నీ మాట పడిపోవాలా. మేము కనుక కొవ్వు జంతువుల కొవ్వు కలిసి ఉంటే మా చేతులు పడిపోవాలా. బంగారంగా చెప్తారా, మా చేతులు పడిపోవాలా. లేదు మేము కలపలే, మేము సొక్కం కరెక్ట్ స్వామివారి పట్ల అనుకుంటే నువ్వు చేసిన వాడు పాపం నోటితో పాప మాటలన్నీ కూడా నీ నోరు పడిపోవాలా. నీకు కానీ, నీ కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నీ ముగ్గుతో ఎవరికి నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ హిట్ ఫర్ ట్యాట్, కుక్క కాడుకు చెప్పు దెబ్బ కరెక్ట్ గా జరిపోయింది. స్వామివారికి వీళ్ళు చేసిన ద్రోహం పట్ల, అపచారం పట్ల, అపవిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి శిక్ష విధించినాడు. వీడికి లెక్క సరిపోయింది, అకౌంట్ క్లియర్. ఇది చివరిగా మీకుండే పరిస్థితి, నేనైతే నమ్ముతాను. శివప్రసాద్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇందులో జంతువుల కొవ్వు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు మానిటరింగ్లో ఉన్న సిబిఐ చెప్పింది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పినా నమ్మట్లే, సిబిఐ చెప్పినా వినట్లే, ఏమీ జరగలేదని చెప్పి ఏ నివేదిక ఏ రిపోర్ట్ చెప్పినా నమ్మట్లే. దీని గురించి ఇంకా రాజకీయమే చేస్తున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలి. ఒకవేళ మేము కనుక జంతువులకు కలిపి ఉంటే మా చేతులు పడిపోవాలి. లేదు అంటే ఆ తిరుపతి స్వామి ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళ నోటితో ఏదంటే మాట్లాడి వాళ్ళకు నోరు పడిపోవాలి, మాట పడిపోవాలండి. వాళ్ళకు నోరు పడిపోవాలి, మాట పడిపోవాలి, కలిపితే మాకు చేతులు పడిపోవాలి. ఇంతే ఫైనల్ ఆప్షన్ అంటున్నారు. ఆయన ఇంకో మాట అన్నారు ఆయన, అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా పెరుగు తయారు చేయాలంటే పాలు కావాలి. అసలు పాలు లేకుండానే ఈ భూమండలంలో పెరుగు తయారు చేసింది ఒక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కంపెనీనే, హెరిటేజే. అందుకే ₹1,00,000 ఫైన్ వేస్తే ఫైన్ కట్టారు వీళ్ళు. ఫైన్ కట్టారు అంటేనే తప్పు చేసినట్లు కదా. మరి పాలు లేకుండా పెరుగు తయారు చేసినానికి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం, ఆ లడ్డు ప్రసాదంతో రాజకీయాలు చేయడం పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని చెబుతూ, జంతువులకు కలిసింటే వీళ్ళ చేతులు పడిపోవాలట. లేదు అని అంటే తప్పుడు కూతలకు వచ్చినందుకు వాళ్ళ నోరు, వాళ్ళ మాట పడిపోవాలట. సేమ్ నిజం చెప్పాలంటే చాలామంది అంటే
మొరట జనాలనాలా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాలనాలా, మొత్తం మీద కింద స్థాయిలో జనం యొక్క చాలామంది అభిప్రాయం అదే. కలిపింటే కలిపిన వాళ్ళు నాశనం అవుతారు, కలపకుంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడిన వాళ్ళు నాశనం అవుతారని చాలా క్యాజువల్ జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తాను కూడా అదే మాట అన్నది. కలిపితే చేతులు పడిపోయాయి మాకి, కలపకపోతే ఆ ముగ్గురికి నోరు పడిపోని అని.